హలో అండి, అందరికీ నమస్కారం. ఇది సాటర్డే రోజు. ఈ వీడియోలో నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చెప్దామనుకుంటున్నాను. యాక్చువల్గా ఎవ్రీడే మార్నింగ్ నేను లేసే టైం ఒకటే ఉండదన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. ఒకరోజు 6కే లేస్తాను, ఒకరోజు 7, ఒకరోజు 8 అవుతుంది. మ్యాక్సిమం 8 లోపు లేస్తాను అనమాట. కానీ ఎవ్రీడే నైట్ పడుకునే ముందు నేను అనుకుంటాను రేపు మార్నింగ్ 6కే లేవాలి అనేసి. అసలు అది చాలా రేర్గా జరిగిద్ది, ఎప్పుడో ఒకసారి జరిగిద్ది. కానీ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను అనమాట 6కి లేవడానికి. 6కే లేస్తే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది, కానీ లేసేటప్పుడు మాత్రం బద్ధకంగా అనిపిస్తుంది. ఇది ఇంకా లేచి కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఎవ్రీడే మ్యాక్సిమం ట్రై చేస్తానన్నమాట 1 లీటర్ వాటర్ తీసుకోవడానికి. 365 డేస్లో 360 డేస్ మ్యాక్సిమం తీసుకుంటాను, ఏమన్నా అప్పుడప్పుడు మిస్ అవుతుంది అంతే. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత 1.5 అవర్ ఆగి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తానన్నమాట. బ్రేక్ఫాస్ట్లో ఏదో ఒక జ్యూస్, న్యాచురల్ ఫుడ్ కానీ లేదంటే లైట్గా ఇడ్లీ, దోశ, అది కూడా కొంచెం వెరైటీగా చేసుకున్నవే తీసుకుంటాను, రెగ్యులర్వి కాకుండా. మార్నింగ్ హాట్ వాటర్ తీసుకున్న 1.5 అవర్ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను. అది కూడా మ్యాక్సిమం న్యాచురల్ ఫుడ్ తీసుకోవడానికే ట్రై చేస్తాను అనమాట. ఈరోజు చియా పుడ్డింగ్ రెడీ చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం. ఇది ఆల్రెడీ చియా సీడ్స్ నైటే కోకోనట్ మిల్క్లో నానేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా పొద్దున తీసి దానిలో ఫ్రూట్స్, తేనె వేసుకున్నాను. ఈ చియా పుడ్డింగ్ ఎలా రెడీ చేసుకోవాలో ఆల్రెడీ నేను ఒక ఫుల్ వీడియో తీసానండి, నా ఛానల్లో ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఫుల్ వీడియో చూసేయండి. ఇంక ఇది ఇలా 2 బౌల్స్గా రెడీ చేసుకున్నాను, ఒకటి నాకు, ఒకటి మా వారికి. ఇంకా నెక్స్ట్ లంచ్లోకి ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. లంచ్లో కూడా ఎంతో కొంత హెల్తీగా తినడానికే ట్రై చేస్తాను. సో ఆ రోజు క్యారెట్ ఇంకా మష్రూమ్స్, మెంతికూరతో ఒక ఫ్రై చేసుకున్నాను. ఇంకా టమాటా పప్పు కూడా చేసుకున్నాను అనమాట. ఆ ఫ్రై, టమాటా పప్పు నా స్టైల్లో ఎలా హెల్తీగా చేసుకున్నానో కూడా ఫుల్ వీడియో ఉందండి నా ఛానల్లో. ఒకసారి అది కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. పెద్ద మార్పులు ఏముండవండి, అంత కొత్తగా కూడా ఏముండవు. జస్ట్ చేసుకునే విధానం కొంచెం మార్చుకొని, కొన్ని వేసుకునే ఇంగ్రీడియంట్స్ కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే చాలు, హెల్తీగా మారిపోతుంది ఆ ఫుడ్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా వీడియో చూసేయండి. ఇదే ఫైనల్గా మా లంచ్. సింపుల్గా ఒక ఫ్రై, అన్నము, పప్పు. ఇంక ఇది మామూలుగా అన్నం మేము ఇత్తడి గిన్నెలో వండుకుంటామన్నమాట. నేను ఇంకా అన్నము పెట్టేసి మర్చిపోతున్నాను. సో కొంచెం మాడిపోయినట్టు అట్లా అయిపోతుంది అనేసి ఇంక అప్పటి నుంచి కుక్కర్లో వండడం స్టార్ట్ చేశాను అనమాట. మామూలుగా కుక్కర్లో వండడం నాకు అంత ఇష్టం లేదు, బట్ ఇంకా రోజు మాడబెట్టే బదులు ఇది బెటర్ కదా అనేసి దీనిలో వండుతున్నా. కానీ అంటే ఎప్పుడూ కుక్కర్లో మాడిపోలేదు, ఎందుకంటే విజిల్స్ గుర్తుపెట్టుకుంటాం, వెంటనే ఆపేస్తాం కదా. కానీ కొత్త బియ్యం అనమాట ఈ మధ్య మేము వాడుతున్నాము. ఆ కొత్త బియ్యం ఏమవుతుందంటే 3 విజిల్స్కి అది ఇంకా వాటరే ఉంటుంది. 4 విజిల్స్ అయితే కొంచెం మాడిపోయినట్టు అట్లా అయిపోతుంది అనమాట. కరెక్ట్గా వాటర్ ఎంత పోయాలి అది అర్థమే అవ్వట్లేదు ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ. సో ఆ రోజు కొంచెం 1 విజిల్ ఎక్కువ ఉంచాను. సో శుభ్రంగా మాడిపోయింది అంతా. ఎవరికన్నా దీనికి సొల్యూషన్ తెలిస్తే చెప్పండి అబ్బాయి. ఎంత రుద్ది కడిగినా సరే అది కొంచెం పోయింది, కానీ ఇంకా అట్లాగే ఉంది, కొంచెం మాడిపోయిందంతా. అది మొత్తం క్లియర్ అయ్యేలాగా ఎవరికన్నా ఏమన్నా ఐడియా ఉంటే నాకు చెప్పండి. ఇంకా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకా కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఎంతైనా ఆడవాళ్ళకి కిచెన్ క్లీన్గా ఉండకపోతే మనశ్శాంతిగానే ఉండదు కదా. సో నేను అంతే, చేసిన తర్వాత వెంటనే అంతా క్లీన్ చేసుకుంటాను. అది కిచెన్ని క్లీన్గా చూసుకుంటే అదో సాటిస్ఫాక్షను, అందుకే అంత క్లీన్ చేసుకుంటున్నాను. పైగా ఆ రోజు ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం అనమాట. ఆ రోజు సాటర్డే. అంటే 3 రోజుల ముందు నుంచి నాకు అస్సలు హెల్త్ బాగాలేదు, ఫీవర్గా ఉన్నింది. చిమ్ముతున్నాను కానీ అసలు తుడవలేదు, హెల్త్ బాగాలేక. ఇంకా కొంచెం ఇల్లంతా అంత క్లీన్గా లేదు, ఇల్లు కూడా తుడుచుకోవాలి కదా గుడికి వెళ్ళే ముందు, ఇంకా పూజ చేసుకోవాలి. సో దానికి అంతా రెడీ చేసుకుందాం అనేసి ఇంకా అంతా రెడీ చేసుకుంటున్నాను. ఇంకా ఇల్లంతా శుభ్రంగా చిమ్మేసి తుడిచేసిన తర్వాత స్నానం చేసి ఇంకా పటాలు తుడుచుకొని పూజ చేయడానికి రెడీ చేసుకున్నాను. యాక్చువల్గా పటాలు తుడిచేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇట్లా బొట్లు పెట్టుంటాం కదా, అందరూ అట్లాగే తడిగుడ్డతో డైరెక్ట్గా తుడిచేస్తారు. ఆల్రెడీ దుమ్ము అదంతా ఉంటుంది కాబట్టి అంత క్లీన్గా అవ్వదు అని అనిపిస్తుంది నాకు. ఏంటంటే ఇలా ఫస్టే చేత్తో ఆ బొట్లు అవన్నీ అట్లా పొడిగా రాల్చేసి
రాల్చేసామనుకోండి ఆ బొట్టంతా పోతుంది. తర్వాత పొడిగుడ్డతో జస్ట్ అంతా మళ్ళీ ఒకసారి అంతా అంటే ఆ రాలిన పొడి అదంతా అట్లా తీసేస్తే ఆ దుమ్ము అదంతా పోతుందనమాట. సో శుభ్రంగా ఉంటాయి. తర్వాత ఇప్పుడు తడిగుడ్డ పెట్టామనుకోండి, తడిగుడ్డ పెట్టి తుడిచామనుకోండి, సో నీట్గా క్లీన్గా అయిపోతాయి. అసలు అంటే కొత్త ఇలాగే ఉంటాయి. మామూలుగా అట్లాగే బొట్టుతో సహా తడిగుడ్డ పెట్టి తుడిచామనుకోండి, ఆ దుమ్ము ఆ బొట్టు కుంకుమ అవంతా తగిలి పటాలకు కూడా అదే కలర్ పట్టి సరిగా ఉండవు. సో ఇదొక చిన్న టిప్పు. చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో. అలా అలా ఎవరికైనా నచ్చితే అలా ట్రై చేసేయండి. నాకైతే నచ్చింది అది. నేను ఎప్పుడు అలాగే ట్రై చేస్తాను. సో కొత్త ఇలాగే అనిపిస్తాయి నాకు ఎప్పుడు అవి వాటిని చూసినప్పుడల్లా. ఇక అలా చేయకూడదు అంటే ఏమో నాకు తెలియదండి. చేయకూడదు అని అనుకుంటే మాత్రం క్షమించండి, నాకు తెలీదు. ఇంకా పటాలన్నీ తుడుచుకున్న తర్వాత బొట్లు పెట్టుకొని ఇంకా పూజ చేసేసుకున్నాను అంతే. యాక్చువల్గా నేను రోజు పూజ చేసే టైప్ ఏం కాదండి. ఎప్పుడన్నా అంటే ఇలా స్పెషల్గా గుడికి వెళ్ళాలనుకున్నప్పుడు, లేదంటే పండగలప్పుడు, ఇంకా బాగా బాధేసినప్పుడు, లేదంటే బాగా సంతోషం వచ్చినప్పుడు అట్లాగే పూజలు చేస్తాను. రోజు ఏమీ చెయ్యను. అంటే మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు పూజలు చేసుకుంటేనే బాగా అనిపిస్తుంది నాకు. అట్లాగే ప్రశాంతంగా ఉన్నప్పుడు అంటే హరీబరీలో అట్లా చెయ్యనమాట. ఇంకా ఆ రోజు కొబ్బరికాయ కూడా ఉనింది. ఎప్పుడు పచ్చి కొబ్బరి ఎక్కువ తింటుంటాము, కొట్టడానికి కాకపోయినా తినడానికైనా తెచ్చుకుంటాం మేము. ఇంకా ఆ రోజు కొబ్బరికాయ కూడా ఉందనేసి కొబ్బరికాయ కూడా కొట్టాను దేవుడికి. ఇంకా పూజ చేసి దండం పెట్టుకునేటప్పుడు ఇంకా కోరికలు ఏమన్నా ఉంటే కోరుకోను, అట్లా కూడా ఏమి చేయనండి నేను. నాకు వచ్చిన శ్లోకాలు చెప్పుకుంటాను అంతే. ఏమైనా మనకున్న కోరికలు తీరాలంటే మనం కష్టపడితే జస్ట్ దేవుడు సహాయం చేస్తాడు అని అనుకుంటాను అంతే. మనం కోరుకున్నంత మాత్రాన అవి జరిగిపోతాయి అట్లా అనుకోను నేను. ఇంక ఇదేం లాజిక్కో నాకు అస్సలు అర్థం కాదు నా విషయంలో. నేను ఎప్పుడు పూజ చేద్దాం అనుకున్నా సరే నాకు తెగ ఆకలేసిద్ది. సో ఈవినింగ్ కదా ఇంకేం తింటాంలే అని జ్యూస్ చేయమని అడిగాను మా వారిని. జ్యూస్ చేశారు పూజ అయిపోయే లోపు. ఇంకా అది తాగేసి ఇంకా గుడికి వెళ్ళామన్నమాట. ఇది సంతోషి మాత గుడి మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. కానీ అందరు దేవుళ్ళు ఉంటారు, వినాయక స్వామి, శివయ్య, కృష్ణుడు, ఆంజనేయుల స్వామి అందరూ ఉంటారనమాట. పండగలప్పుడు కాకుండా మిగిలిన టైంలో చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట ఈ గుడి, కొంచెం ప్రశాంతంగా. పండగలప్పుడు మాత్రం చాలా రష్గా ఉంటుంది అసలు. ఇంక ఇది నైట్ డిన్నర్ టైం అనమాట. ఫోన్లో ఏదో ఒకటి ఆన్ చేసుకొని ఇద్దరం కలిసే తింటాం మ్యాక్సిమం టైమ్స్. కానీ ఆ రోజు మాత్రం నేను ముందే తినేసాను. ఆయన కొంచెం లేట్గా వచ్చాడు, నైట్ 10 o'clock అయింది. నేను నైట్ ఈ టైంకా వచ్చేది, ఈ టైంలోనే తినేదని క్లాస్ బీక్తూ ఉన్నాను అనమాట. అందుకని కొంచెం కూల్ చేయడానికి ఇదిగో ఒక ముద్ద తిను బాగుంది అని చెప్తున్నాడు. ఇదే అండి వాళ్ళకి నా వీడియో మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మరిన్ని వీడియోస్ చూసేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.